ఒక అన్సర్టినిటీ ఇన్ ద ఎయిర్, ఓ ఒక యాంటిసిపేషన్, ఏం జరగబోతుందనే యాంటిసిపేషను, అన్సర్టినిటీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. మహా ఉత్సాహభరితమైన వాతావరణంగా లాగా లేదది. ఒక అన్సర్టినిటీ ఉంది అందరి ముఖాల్లో. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు అన్ఫోల్డ్. అంటే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కాదు, అసలు ఓవరాల్గా ఒక అనిశ్చితి అనేది. మొన్న రాజకీయాల్లో ప్రజల తీర్పు ఎలా అయితే ఒక రకంగా అటు కాస్త ఇటు కాస్త ఇచ్చి ఇద్దరికి అన్నట్లు ఉందో, అక్కడ వాతావరణంలో కూడా అదే అనిశ్చితి మనకు కనపడుతుంది. కోలాహలం లేదు. మీరు ఆ మొత్తంగా ఇక్కడ ఇప్పుడు ఎదురుగా కనపడుతున్న మాస్ ఇది కూడా చూసినా కూడా ఒక అన్సర్టినిటీ, గందరగోళం ఉన్నాను నేను. అన్సర్టినిటీ ఉంది. దే ఆర్ నాట్ షూర్. ఒక ఒక యాంగ్జైటీ, ఎదురుచూపు ఉంది. అంటే వస్తే నేను కలగజేసుకుని మాట్లాడగచ్చా మళ్ళీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 16, జేడీయూకి 12, రెండు కీలకంగా ఉన్నాయి. ఒకవేళ రెండుకి సంబంధించే క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. రెండే కాదు, చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎన్డీఏలో ఉన్నట్లున్నారు. కానీ పరిస్థితులు అటు అయితే ఎంతమంది మీద ఆధారపడింది ఎన్డీఏ? అవును, యూపీఏ ఉన్నా అలాగే ఆధారపడేది, యూపీఏ తీసుకోవాల్సి వచ్చినా అలాగే ఆధారపడేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పరుస్తుంది కాబట్టి అజిత్ పవార్ వర్గం, షిండే వర్గం, ఇట్లా నితీష్ కుమార్ కాకుండా అక్కడ బీహార్లో కూడా ఇంకోళ్ళు ఎల్జేపీ, అలాగే మన యూపీలో ఒక పార్టీ అప్నాదళ్. ఇట్లా ఎంతమంది మీద ఉన్నారు. ఇప్పుడు మనకి గట్టిగా ఏంటంటే వాళ్ళంతా ముందు నుంచి అటు ఉన్నారు కాబట్టి అట్టే ఉంటారనే లెక్కలో మనం వీళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నాం. కానీ చంద్రబాబు ఇటు గురించే మిగతా ఓవరాల్ చాలామంది చాలా 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 అతుకులతో ఉన్నటువంటిది. కాబట్టి